ఒకరోజు నేను ఆమెను కలుసుకోవడానికి ఆమె ఇంటికి వెళ్ళాను. ఆ క్షణం నుంచి ఆమంటే అసహ్యం, విరక్తి కలిగాయి. ఆ తర్వాత నేను ఆమె మొహం చూడడం కూడా మానేశాను. ఈ నాగరాజు అంతకుముందు నేను ఆమెకు రాసిన ఉత్తరాలు, మా ఫోటోలు చూపించి బెదిరించేవాడు. అప్పుడప్పుడు కాస్త డబ్బు కూడా తీసుకువెళ్ళేవాడు. కానీ ఇప్పుడు ఆమె ఆత్మహత్యకు కారణం నేనేనని ఒక లెటర్ తీసుకొచ్చి 3 లక్షలు ఇవ్వమంటున్నాడు. ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తానంటున్నాడు కదా. ఆల్రైట్, వాడి విషయం నువ్వు మర్చిపో. వాడితో ఏం మాట్లాడాలో, వాడిని ఎలా మేనేజ్ చేయాలని నేను చూస్తాను.